హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం మా బ్యాచిలర్ బాస్ అందరం కలిసి చికెన్ కూర చేసుకుంటే ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. ఏదో పప్పు అలాంటి కూరలు అయితే చేస్తాం కానీ ఈ చికెన్ కర్రీ చేయాలంటే మా వాళ్ళు అసలు కాదు. ఇంకా చేసుకోక తప్పదు కాబట్టి నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసాము. అసలు చికెన్ కర్రీ చేయడం అంత ఈజీ కాదని ఈ రోజే తెలిసింది. ఇంకా బ్యాచిలర్ బాస్ గురించి తెలిసిందిగా వండి తింటారు కానీ వండేటప్పుడు మాత్రం అసలు హెల్ప్ చేయరు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా ఈ చికెన్ నీట్ కడిగేసి పసుపు కారం తగిలిచ్చేసాము. ఇంకో సైడ్ నేనైతే టమాటాలు ఆనియన్ కోసినంత సేపు కోసి మా జింబాకి అయితే పని అంటే చేశాను. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపి నలిపేస్తాను రా. ఇంకో సైడ్ కుమార్ కర్రీ ప్రిపేర్ చేస్తుండే ఇతను మాత్రం కర్రీ ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసి అయిపోతున్న టైంకి ఇటు మాత్రం పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చేసాడు. నేను ఎందుకు వచ్చా అంటే చికెన్ వాసన బాగుంది అందుకు టేస్ట్ చేయడానికి వచ్చాను అంటున్నాడు. ఇంకా టేస్ట్ చేయడానికి కొంచెం కర్రీ ఇస్తానే వీడు చూడండి ఏమంటున్నాడు. ఇంకా చికెన్ మసాలా రెండు ఫుల్ గా మిక్స్ అవ్వాలని చెప్పి కింద మీద ఫుల్ గా ఊపేసి చికెన్ పైన ఫినిషింగ్ టచ్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసాము. ఇంకా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోతే అందరం యుద్ధానికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ చికెన్ కూర ఎంత బాగా చేస్తామని మా కళ్ళ కూడా అనుకోలేదు. అది కూడా ఫస్ట్ టైం చేసినా ఎంత బాగా వస్తాను అసలు అనుకోలేదు. సో అదనమాట మ్యాటర్ అయితే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వెరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.